అబ్బా ఆల్మోస్ట్ రీచ్డ్. హాయ్ ఫ్రెండ్స్, సరదా తీరిపోతుంది. ఈ రోజు టూన్స్ అండ్ బ్లాగ్స్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి తీసుకెళ్తున్నాను. ఇప్పుడు మనం వెళ్లే చోటు హైదరాబాద్ లో ఉంది. ఒక 1000 సంవత్సరాల చరిత్ర గల ఈ చోటు గొల్లకొండ నుంచి గోల్కొండ వరకు వచ్చిందని ఇక్కడ ఆధారాలు ఉన్నాయి. వైభవంగా బతికినప్పుడు ఎవడొకడు కన్ను మన మీద పడుతూ ఉంటది. మరి ఈ కోట మీద ఏకంగా ఔరంగజేబు కన్ను పడిందంటే మనం చూడలేంది వాళ్ళకి ఏం కనపడిందో చూద్దాం. మనం ఇప్పుడు ఓఆర్ఆర్ హైవే నుంచి వెళ్తున్నాము. అబ్బా అదే మన ఔటర్ రింగ్ రోడ్. ఇక్కడ సిగ్నల్ పడింది కదా. ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు మొత్తం మిలిటరీ వాళ్ళతో నిండిపోయి ఉంటది. ఇలాగా ఇదిగో ఈ రూట్ లోంచి లారీలు, బస్సులు, కార్లు అటు ఇటు వెళ్ళవు కదా ఒకేసారి. సో అక్కడ ఇక్కడ ఆపుతూ ఉంటారనమాట. అదిగో మిలిటరీ ప్యాంజర్. ఇంకా ఎంటర్ ద డ్రాగన్. మొత్తానికి అడుగు పెట్టాం ఏరియాలో. మీరు ఇబ్రహీం బాగ్ అనే ప్లేస్ నుంచి ఎంట్రీ అవుతే మీకు ఇలాగ పహారీ గోడలోంచి లోపలికి వస్తారు. ఈ కోటకి కుల మతాలతో సంబంధం లేదు. అన్ని రిలీజియన్ చేతులు పడ్డాయి ఇక్కడ. ఎటు నుంచి చూసినా గడ్డి రంగులో ఉంది కాబట్టి మీకు అలాగే కనిపిస్తుంది. కానీ మీరు ఇప్పుడు ఫ్రంట్ గేట్ ముందున్నారు. ఇంకా ఎంట్రీ ఓపెన్ చేయలేదు. 8:30కి ఓపెన్ చేస్తారు. ఈ వ్లాగ్ అయితే ఏదో సినిమాలో జరిగింది. మధ్య మధ్యలో మీకు క్యారెక్టర్లు కూడా వస్తూ ఉంటాయి. ఇంకెక్కడికి బోర్డు కనిపిస్తుంది కదా. టూర్ గైడ్ కి సంబంధించిన వివరాలన్నీ మనం ఇక్కడ చూడొచ్చు. మీకు మొత్తం అట్టిపండు ఓల్సి నోట్లో పెట్టినట్టు చెప్పాలంటే 1000 రూపాయలు. లేదు అలా తీసుకెళ్లి ఇలాగా రావమ్మ రాన్సిలక అన్నట్టు చూపించాలంటే 750. ఇంకా పొలోమన్ టికెట్ కౌంటర్ కి పోదాము. కొంచెం డబ్బులు పట్టుకుని వెళ్ళండి. ఈ కార్డులు, యూపీఐలు ఇవేం వద్దు. దగ్గరలో క్యాష్ విత్ డ్రా చేయడానికి కూడా ఏం ఉండదు. మళ్ళీ డబ్బులు అడుగుదామా వద్దా అని ఎక్స్ప్రెషన్లు వస్తే అక్కడక్కడ తిరిగితే బాగోదు. ఇండియన్స్ కి అయితే 25 రూపాయలు, 25 రూపీస్. అదే ఫారినర్స్ కి అయితే 1000 రూపీస్ వరకు చార్జ్ చేస్తారు. మొత్తానికైతే టికెట్ పట్టేసాం. ఈ కోటలోకి అడుగు పెట్టడానికి మొత్తం 8 గుమ్మాలు ఉంటాయి. అందులో ఇది మెయిన్ గుమ్మం, సింహద్వారం. మన పూర్వం మనుషులు ఎంత హుందాగా బతికారో ఇవన్నీ చూస్తే మనకు అర్థమవుతుంది. అన్నిటికంటే మించి ఇక్కడ అంతు చిక్కని టెక్నాలజీ, దాన్ని మనం ఎక్స్ప్లోర్ చేద్దాం ఈ రోజు. ఇక్కడ మీకు సూది కొనల్లా కనిపిస్తున్నాయి కదా. ఇది వచ్చేసి మొత్తం ఇనుము, గట్టి ఇనుము అనమాట. ఏనుగులు వచ్చి కొట్టినా గానీ ఓపెన్ చేయలేనంత స్ట్రాంగ్ గా ఉంటాయి ఇవి. కోట మీదకి యుద్ధానికి వస్తే ఇక్కడి నుంచే ఎంట్రీ ఇవ్వాలి. ఈయన టూర్ గైడ్ అనమాట. ఈయన మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఇది ఒక పెర్షియన్ కట్టడం. పెర్షియన్ కట్టడాలు తెలుసు కదా, మన ఎంతో పవిత్రమైన జెరూసలేము, ఇవన్నీ కూడా పెర్షియన్ కట్టడాలే. ఇంకా లోపలికి ఎంట్రీ అయ్యాము. వీళ్ళ తెలివితేటలు, టెక్నాలజీ, వీళ్ళ జిమ్మిక్కులన్నీ ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి. మనం కరెక్ట్ గా ఎంట్రీ పాయింట్ లో లోపలికి వచ్చాము ఇప్పుడే. ఇక్కడ క్లాప్స్ కొడితే, ఆ పెద్ద ఆయన చూపిస్తున్నారు చూడండి, ఇక్కడ క్లాప్స్ కొడితే ఆ పైన ఉన్న ప్లేస్ లో వినిపిస్తుంది అనమాట. పలానా వాళ్ళు ఎంట్రీ అయ్యారు. ఇది 2 విధాలుగా. పలానా అతిథి లోపలికి వచ్చాడు అని చెప్పడానికి, రెండోది మన శత్రువు ఎవడో వస్తున్నాడు లోపలికి అని చెప్పి సిగ్నల్ ఇవ్వడానికి యూజ్ చేసేవాళ్ళు. ఇది కోట యొక్క శిలాశాసనం. దీని గురించి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా అక్కడ ఆపి చదవండి. ప్రతి మెట్టికి బొట్టు పెట్టుకుంటూ వెళ్లారు కదా. దీనికి గల కారణం, దీని యొక్క విశిష్టత ఇవన్నీ నేను ముందు మీకు చెప్తాను. చెప్పడం కాదు, చూపిస్తాను. ఇంక ఈ ఫిరంగి కోట గుమ్మానికి ఎక్కుపెట్టి ఉంది. ఎవరైనా వస్తే అంతే. ఇక్కడికి వచ్చిన వాళ్ళని ఆకట్టుకోవడానికి, కట్టి పడేయడానికి ఇక్కడ ఏమేమి ఉన్నాయో ఈ రాతి పలక మీద అన్ని రాశారు. ఇక్కడ మీరు చూసినట్టయితే అక్కన్న మాదన్న ఆఫీసెస్ అని ఉంది కదా. మనకి ఇది జానీ మూవీలో పవన్ కళ్యాణ్ గారు ఒక పాటలో పాడతారు. అక్కన్నలు మాదన్నలు తానీషా మంత్రులుగా ఉన్ననాడే రామదాసు రాముని గుడి కట్టినగా. బల ప్రదర్శన చూపించాలంటే ఇక్కడికి వచ్చి చూపించచ్చు. ఇది ఒక ఇంట్రెస్టింగ్ ఐటమ్. ఇక్కడికి వచ్చిన వాళ్ళు దీన్ని లిఫ్ట్ చేస్తారు. సారీ లిఫ్ట్ చేయడానికి ట్రై చేస్తారు అంతే. ఖర్చు లేకుండా స్ట్రెంగ్త్ టెస్ట్ కూడా అయిపోతుంది. ఇప్పుడున్న మనుషులు ఎంత గట్టిగా ఉన్నారో తెలిసిపోతుంది. అది ఎత్తితే వెనకాల నడ్డిరిగిపోద్ది. ఇక్కడికి మనం ఒక మేజ్ లోకి వెళ్ళినట్టు ఉంటది. ఒక పద్మ వ్యూహంలోకి వెళ్ళినట్టు. కొన్ని ప్లేసుల్లోకి వెళ్తే తిరిగి మళ్ళీ మనం అదే ప్లేస్ కి వస్తూ ఉంటాము. అలాంటి మేజులు ఉంటాయి. ఇంకా పైకి వెళ్ళిపోదామా. మనకి లెఫ్ట్ సైడ్ కనిపించే బిల్డింగ్ అస్లాఖాన్ దర్బార్. ఇది ఈ మధ్యన కొంచెం డ్యామేజ్లు నోటీస్ చేయడం వల్ల దీన్ని క్లోజ్ చేశారు. మన ఓరుగల్లు కాకతీయులు పాలించే టైంలో మట్టి దిబ్బలతో కోటల కింద నిర్మించారంట. తర్వాత సుల్తానాస్ చేతిలోకి వచ్చాక వాళ్ళు దీన్ని నల్లరాతితో మొత్తం కోట కింద చేశారు. దీన్ని ఇప్పుడు కూడా తీసుకుని మెయింటెనెన్స్ చేస్తున్నారు, కానీ వాళ్ళు కట్టిన స్ట్రాంగ్నెస్ ఇప్పటికీ నిలబడింది చెప్పాలంటే. ఇక్కడ ఈవినింగ్ లైట్ షో కూడా ఉంటది. ఇంకా విషయంలోకి వస్తే ఇక్కడ కనిపించే దారులు ఎక్కడో స్వరంగాలని చెప్పి, ఎక్కడో వేరే ప్లేసులకు దారులు ఉన్నాయని చెప్పి చెప్తూ ఉంటారు. ఇందులో లోపలికి వెళ్దామంటే నిస్సంచార జీవులు ఎక్కువ ఉంటాయి, గబ్బిళలు లాంటివి. ఇది వరకు ఈ చోటుని ఈ డైమండ్స్ ట్రేడింగ్ కి వాడేవాళ్ళంట. అంటే డైమండ్స్ అమ్మడానికి ఈ చోటు. మన గుంటూరు డిస్టిక్ లో కొల్లూరు మైన్స్ లో దొరికిన విలువైన వజ్రాలు ఉన్నాయి కదా, అవన్నీ మన భారతదేశంలో ఇక్కడే స్టోర్ చేశారు ఆ టైంలో. ఆ తర్వాత బ్రిటిష్ వాళ్ళు తీసుకెళ్లిపోవడం ఇవన్నీ మనకు తెలుసు. కోహినూర్ తెలుసు. కోహినూర్ కాకుండా ఇంకా చాలా నూర్స్ ఉన్నాయి. దరియా, ఐనూర్ అని ఈ టైప్. అండ్ థ్యాంక్ యూ
మీరిచ్చే వ్యాలిడేషన్, మీరిచ్చే సపోర్ట్కి. అండ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే డూ సబ్స్క్రైబ్ అండ్ కమ్ డూ అగైన్. అండ్ ఐఎమ్ ప్రామిసింగ్ యూ, నేను చాలా బాధ్యతతో చేస్తున్నాను. చేసే ప్రతిదీ మిమ్మల్ని అస్సలు డిసప్పాయింట్ చేయను. ఈ వ్యూ చూసారా, ఈ 2వ కోట గుమ్మం నుంచి ఎలా కనిపిస్తుందో? ఇంక ఇది వచ్చేసి మన 2వ కోట గుమ్మం. పదండి చూసేద్దాము. మనకు ఆల్రెడీ తెలిసిందే కొండల్లో ఉన్న ఇల్లులు చల్లగా ఉంటాయి. మరి ఈ కొండ స్టోన్ తోటి తయారు చేసిన ఈ కోట అనేది చల్లగానే ఉంటది, ఎత్తేం ఉండదు, ఈజీగానే పైకి వెళ్ళి రావచ్చు. కాకపోతే మీరు ఈ చోటంతా తిరగడానికి కొంచెం అలసిపోతారు అంతే. మన పురాణ ఇతిహాసాల్లో కొంతమంది రాక్షసులు వచ్చి పలానాది ధ్వంసం చేశారు, లేదా బ్రిటిష్ వాళ్ళు వచ్చి మన నలంద యూనివర్సిటీని మొత్తం కాల్ చేశారు. ఇవన్నీ చూసినప్పుడు మన ఉనికి మనకు తెలిసిందనుకోండి, మనం ప్రవర్తించే తీరు వేరేలా ఉంటది. సో అల్పజీవులం కాదు, మనం కూడా గట్టి వాళ్ళం అని తెలుస్తుంది ఇలాంటి ప్లేస్లు ఎక్స్ప్లోర్ చేస్తే. ఇక్కడ చూసినట్టయితే మీకు బావి ఉంది కదా, ఈ వర్షం పడినప్పుడు నీళ్లు స్టోర్ చేసుకుని ఇవే తాగేవాళ్ళు అంట అప్పట్లో. కరువు కాటకాలు ఏమొచ్చినా గానీ రాజ్యం సుభిక్షంగా ఉండడానికి ఒక వ్యక్తికి, ఒక సగటు మనిషికి కావాల్సిన కనీస సౌకర్యాలని వాళ్ళు అలాగ ముందుగానే ప్లాన్ చేసి అలా కట్టుకున్నారు. మన టూర్ గైడ్ వీళ్ళని తిప్పేస్తున్నాడు, అటేపు తీసుకెళ్లారు, మళ్ళీ ఇటేపు తీసుకెళ్తున్నారు. రీసెంట్ గానే మనం చూసినట్టయితే బెంగళూరులో వాటర్ ప్రాబ్లం వచ్చింది. అప్పుడు చిరంజీవి గారు కూడా ఈ కాన్సెప్ట్ చెప్పారనమాట. ఇంకుడు గుంతలు ఎవరికి వాళ్ళు ఇంటికాడ వాళ్ళ పెరట్లో ఇలా ఇంకుడు గుంతల్లాగా ఏమైనా ఫామ్ చేసుకొని వాటర్ స్టోర్ చేసుకోవడం చాలా మంచిదని చెప్పి. కానీ నిజానికి దీన్ని ఎప్పుడో అవలంబించి అలాగే సర్వైవ్ అయ్యేవాళ్ళు అప్పట్లో. మన స్వకృషితోటి మనం సగం ఘట్టం పూర్తి చేసుకున్నాము. అక్కడ మీకు పైకి ఆకాశాన్ని అంటుతున్నట్టు 2 స్తంభాలు ఉన్నాయి కదా, డోమినార్, మనసుని హత్తుకునే ఘటన. భద్రాచలంలోని నేలకొండపల్లి అనే గ్రామంలో కంచర్ల గోపన్న అనే వ్యక్తి ఉండేవాడు. ఆయన కర్ణాటిక్ మ్యూజిక్ ప్రావీణ్యుడు అనమాట. అప్పట్లో కుతుబ్ షా రాజు అబ్దుల్ హసన్ తనాషా దగ్గర తహసీల్దార్ గా చేసేవాడు ఆయన. ఇదంతా 16వ సెంచరీ మాట అనమాట. ఒకసారి ఆయన రామ మందిరం పునరుద్ధరించడానికి తానాషాని ఫండ్స్ అడుగుతాడు, కొన్ని డబ్బులు అడుగుతారు. ఆయన దానికి ఆయన నిరాకరిస్తారు, అంటే ఇవ్వనంటాడు. ఇంకా ఏం చేయాలో తోచకి సందిగ్ధంలో ఉన్న ఈయనకి ఊరోళ్ళంతా కలిపి సలహా ఇస్తారనమాట. కొంతమంది అందరి దగ్గరే డబ్బులు వసూలు చేసుకుని మనమే కట్టుకుందాం అని చెప్పి ఆయన సరే అని చెప్పి ఒక 6 లక్షలు పోగేసి మొత్తానికి రామ మందిరం పూర్తి చేస్తారు. అదే మన ఇప్పుడున్న భద్రాచలం. గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా ఇలా మంది దగ్గర డబ్బులు వసూలు చేసి ఏదో చేశాడు, ఫ్రాడ్ చేశాడు అని చెప్పి ఆయన మీద నీలాప నిందలు వేసి తీసుకొచ్చి ఇదిగో దీంట్లోనే పడేశారు. ఇంకా ఆయన రామస్మరణ చేసుకుంటూ 12 సంవత్సరాలు వీళ్ళ చేతుల్లో చిత్రహింసలు అనుభవించాడు ఆయన. ఇక్కడి నుంచి చూస్తే మనకి పైన పీఠంలా ఉంది కదా, అక్కడే ఆయన పూజ చేసుకుంటూ ఉండేవారు. ఆ కంచర్ల గోపన్నే మన రామదాస్ గారు. అంతటి గొప్ప భక్తుడు, మనోస్థైర్యం, ఆత్మబలంతో 12 సంవత్సరాలు ఉన్న చోట్లో మనం ఇలా తిరగలుగుతున్నాం అంటే ఇదొక వండర్ అనమాట. ఇంక ఇదొక సాక్ష్యం అనమాట, రామదాస్ అనే ఒక భక్తుడు ఉన్నాడని, శ్రీరాముడు ఆయన గురించి వచ్చారని చెప్పి. తర్వాత తానాషా గారు బెడ్ దగ్గర 2 సోల్జర్స్ కొట్టుకుంటూ ఉంటారు, బట్లు గొడవాడుతూ ఉంటే తానాషా గారు వచ్చి ఏంటి ప్రాబ్లం ఏంటి, మీరు ఎలా వచ్చారు లోపలికి అంటే మేము రామదాస్ని విడిపించడానికి వచ్చాము అని చెప్పి అమౌంట్ అంతా పే చేసి రామదాస్ గారిని విడిపిస్తారు. తర్వాత మిగతాది శ్రీరామ్ దాస్ మూవీ చూడండి. ఇప్పుడు మీకు విట్నెస్ చేశారు కదా ఇక్కడ జరిగిందని చెప్పి. ఇప్పుడు మీరు శ్రీరామ్ దాస్ మూవీ చూస్తే దాన్ని ఇంకా బాగా ఫీల్ అవుతారు మీరు. ఇక్కడున్న ఇంకో విశేషం ఏంటంటే, ఇలా అడుగడుగున మెట్టుకి బొట్టు పెట్టుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు. ఈ మొక్కుబడికి గల కారణం పైన ఒక చల్లని తల్లి ఉంది, దేవత. ఆవిడని మనం చూద్దాము. మనం ఇలా సగం ఘట్టం చేరేసరికి మనకి ఇలా దోమినార్ కనిపిస్తుంది. ఈ దోమినార్ అని ఎందుకు అంటున్నానంటే, దోమినార్ ఏం కాదది, మన చార్మినార్ కంటే ముందు కట్టారు, దాన్ని చూసి చార్మినార్ కట్టారు. ఇందులో ఒక రాయి తీసి అటేపేయడమే చాలా కష్టం. అలాంటిది ఔరంగజేబు అనే వ్యక్తి వచ్చి మొత్తం నేలమట్టం చేసేసాడంట. అంటే ఏం చేసుంటాడో ఆలోచించండి. ఇక్కడ చూసినట్టయితే ఒక డబ్బా షేప్ లో ఒక నిర్మాణం ఉంది కదా, ఇది వచ్చేసి మనం వాటర్ తాగడానికి. బాగుంది కదా ఐడియా. కూలింగ్ ఎఫెక్ట్ అక్కర్లేదు, ఇంకా కరెంటు ఖర్చు లేదు, చల్లగానే ఉంటాయి నీళ్లు అలాగో అందులో. మనకి తెలుగు రాష్ట్రాల్లో ఈ బతుకమ్మ బోనాలు తెలియని వాళ్ళు ఎవరో ఉండరు. ఈ బోనాల పండుగ చేసినప్పుడు తెలంగాణ గవర్నమెంట్ ఫస్ట్ ఆ బోనం తీసుకొచ్చి ఈ తల్లికి సమర్పిస్తారంట. ఈవిడ జగదాంబ అమ్మవారు, ఎల్లమ్మ అని కూడా అంటారు ఈవిడ్ని. ఈవిడ ఇక్కడ కాకతీయుల కాలంలోనే వెలిసారు. ఔరంగజేబు
ఓన్లీ ముస్లిం కల్చర్ తప్ప వేరే ఏ కల్చర్ ని సపోర్ట్ చేయడు. అలాంటిది ఆయన కూడా దీన్ని ధ్వంసం చేయలేదంటే ఎంత పవర్ఫుల్ ఆలోచించండి. కోట మొత్తం ధ్వంసం చేసి కోహినూర్ ఎత్తుకెళ్ళిపోయినా గానీ ఈ అమ్మవారు మాత్రం ఇన్ని వందల సంవత్సరాల నుంచి ఇక్కడే ఉండి ఇక్కడ జరిగే ప్రతి కథను చూస్తూనే ఉన్నారు. ఈవెన్ నేను రావడం కూడా చూడడానికి సంతోషం నాకు. మీరు గూగుల్ మ్యాప్ లో గోల్కొండను చూసారనుకోండి, వెనకాల కాళీమాతకు సంబంధించిన కొండ ఉంటది ఒకటి. ఆ కొండ పక్కన గోల్కొండ చిన్న గులకరాయిలా కనిపిస్తుంది. ఇక్కడ చూసినట్టయితే అమ్మవారి స్థల పురాణం మనకు కనిపిస్తుంది. అసలు కాకతీయుల కాలం నుంచి ఈ సుల్తానా కాలం వరకు అమ్మవారు ఎలా వృద్ధి చెందుతూ ఉన్నారు, ఈ రోజుకి మనం ఇలా చూడగలగడానికి ఎక్కడి నుంచి ఇనీషియల్ పాయింట్ ఏంటి అన్నది మనం ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ మనం గర్భాలయంలో అమ్మవారిని చూస్తున్నాము. ఆవిడ నిజానికి ఇలా ఉంటారు కానీ మనకి అలా కనబడరు. మీకు ఒకసారి చూపిస్తాను రండి. ఇదిగోండి, చూసారా గర్భాలయంలో అమ్మవారు చిన్న విగ్రహం, ఆమెకి చీర కట్టు అంతా అలాగే ఉంటది. జగదాంబ ఆలయము. దీన్ని కూడా విట్నెస్ చేయగలుగుతున్నాం అంటే మన అదృష్టవంతులు అని చెప్పాలి. ఇక మనం కొండపైన కోటకి చేరుకున్నాము. ఇదే ఎండ్ పాయింట్. మన రాజు ఉండే దర్బార్ ఇదే. ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న కాలంలో ఏంటంటే ఇక్కడ ఫుడ్ స్టాల్స్ అవి ఉంటాయి. కొన్నిసార్లు ఉంటాయి, కొన్నిసార్లు ఉండవు. మాక్సిమం ఫుడ్ అయితే మీరే తెచ్చుకోండి. కాసేపు అలా కూర్చొని ఏమైనా తినడానికి సరదాగా ఉంటది. ఇక్కడ ఫ్యామిలీతో వస్తే ఇంకా బాగుంటది. కానీ ఇవన్నీ పక్కన పెడితే ఇక్కడ కొంచెం అదర్ నెసెసిటీ దరిద్రం కొంచెం ఉంది. దాని గురించి మనం మాట్లాడుకుందాము. ఇదిగో ఈ స్ట్రక్చర్, ఈ పెర్షియన్ కట్టడం గురించి ఇక్కడ వివరిస్తూ బర్దారి గురించి రాశారు. ఈ బర్దారి అంటే మనం తారామతి బర్దారి అని చెప్పి ఒక సిరీస్ చేసాము. ఆ సిరీస్ ఒకసారి చూడండి. మన ఇండియన్స్ చేసే కొన్ని థింగ్స్ చెప్తాను. అంటే ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ ఇండియన్స్, ఇది వరకేమో తెలీదు, ఈ గోళ్ల మీద ఈ పేర్లు ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా. మన అమెరికా వాళ్ళు కష్టపడి ఒక కంప్యూటర్ కనిపెడితే దానిపైన కుంకుమ రాసి లేదా పసుపు రాసి ఇది మందే అని చెప్పి ఒక ట్యాగ్ వేసుకుంటాం. ఎవడో కట్టిన దానికి ఏళ్ళు వచ్చి లవర్స్ అని చెప్పి రాసుకొని ఎన్ని పాడు చేస్తూ ఉంటారు. చిరాకి. ఇలా పెళ్లి చేసుకునేది లేదు, సచ్చేది లేదు. ఇలా టర్నింగ్ తిరగగానే మనకి పైకి మెట్లు కనిపిస్తున్నాయి కదా. ఇక్కడ ఒక్కొక్కళ్ళే ఎక్కడానికి అవుతుంది. దీనివల్ల ఏంటంటే ఒకవేళ అన్ని దాటుకొని వచ్చినా గానీ శత్రువులు ఈ పైకి రావడానికి ఒక్కొక్కళ్ళే రావాలి. కాబట్టి ఆ టైంలో తక్కువ మంది సైన్యంతో కూడా ఎక్కువ మందిని ఈజీగా చంపచ్చు అనే ఉద్దేశంతో అలా నిర్మించినాయి అన్నమాట అవన్నీ. మన ఛత్రపతి శివాజీ గారు, అల్లూరి సీతారామరాజు గారు వీళ్ళంతా గెరిల్లా యుద్ధం చేసేవాళ్ళు. అంటే తక్కువ మంది సైన్యంతో ఎక్కువ మందిని చంపేవాళ్ళు అనమాట. ఇక్కడి నుంచి చూస్తే భాగ్యనగరం ఆల్మోస్ట్ అంతా కనిపిస్తుంది. ఏదో 3D మ్యాప్ లా ఉంది చూడడానికి, కానీ ప్రశాంతంగా ఉంది. ఇక్కడ ఒక చల్ల గాలి వినిపిస్తుంది. ఇక్కడ ఇంత పైనుంచి చూస్తే బిల్డింగ్లే కాదు, ఈ హైదరాబాద్ లో పడే సమస్యలు కూడా చిన్నగా కనిపిస్తాయి. అందుకే లైఫ్ లో ఎక్స్ప్లోర్ చేయడం అన్నది చాలా ఇంపార్టెంట్. వీళ్ళని మన టూర్ గైడ్ ఇక్కడ కూడా తీసుకొచ్చారు. ఇంకా ఇదిగోండి, వీళ్ళకి ఆయాసం వచ్చేసింది. టూర్ గైడ్ ని వదిలించుకున్నారు అని నేను అనుకుంటున్నాను. మరి చూద్దాం. మీరు ఇక్కడ చూసినట్టయితే అశోక్ లవ్ సుశీల అని రాశారు. శిలాశాసనం కనిపిస్తుంది కదా. ఇది ఇలాగే పాడు చేస్తూ ఉంటారు ఇవన్నీ. మనకి ఇక్కడ నుంచి చూసినట్టయితే ఆర్మీ వాళ్ళ పెరేడ్ గ్రౌండ్ కనిపిస్తుంది, ఆ ట్రైనింగ్ అవన్నీ ఇవ్వడానికి. మీరు తారామతి బర్దారి అని చెప్పి ఇక్కడ నుంచి కొద్ది దూరంలో ఒక బర్దారి ఉంది. ఆ బర్దారి ప్రత్యేకంగా తారామతి అనే ఆవిడ గురించి నిర్మించారు. ఆవిడ అక్కడి నుంచి పాటలు పాడుతుంటే అప్పట్లో ఆ గాలికి ఈ సరౌండింగ్స్ అంతా ఈ గాలిలో ట్రావెల్ చేసే వాయిసెస్, ఆ టెక్నాలజీ అనేది ఒకటి ఉంది ఇక్కడ. మరి వాళ్ళు ఏ టెక్నాలజీ వాడుతున్నారు అన్నది అదొక సీక్రెట్ అన్నమాట, టాప్ సీక్రెట్. ఇప్పటికి ఎవరికి తెలియదు అది. మనకి నిన్నే ప్రేమిస్తే సినిమాలో ఈవిడ సౌందర్య గారు బిల్డింగ్ మీద ఉండి కోయిల పాట బాగుందని పాట పాడతారు కదా, అది ఊరందరికి వినిపించినట్టు ఆ తారామతి గారు పాట పాడుతుంటే ఇక్కడికి వచ్చిన అతిథులు, విలన్లు వాళ్ళంతా వింటూ ఉండేవాళ్ళంట. అన్నిటికంటే ముఖ్యంగా ఇక్కడ ఉన్న రాజు, ఆ రాజుకి ఈ సాంగ్స్ పిచ్చి అంట మనలాగా. ఇక్కడ నుంచి చూసినట్టయితే ఈ కోట ఎంత ఎత్తులో ఉందో మనకు కనిపిస్తుంది. దీనివల్ల ఏంటంటే శత్రువులు ఎన్ని దాటి రావాలంటే చాలా కష్టం. సో ఇప్పుడు దిగేటప్పుడు కూడా చూడండి మీకు ఎలా ఉందో. ఒక మనిషి పడతాడు అంతే, వెళ్ళడానికైనా రావడానికైనా. సో 1 by 1 క్రమశిక్షణగా దిగడానికి కూడా ఉపయోగపడుతుంది ఇది. ఇలాంటి ప్లేస్లకు వచ్చినప్పుడు ఇలా మూలపాడేసిన బోర్డులు ఉంటాయి. ఇవి కొంచెం చదివితే మనకు కొన్ని కొత్త విషయాలు తెలుస్తాయి. మీకు అక్కడ చూసినట్లయితే కొన్ని ప్లేసులకి రెస్ట్రిక్షన్స్ ఉంటాయి, మీరు అటేపు నుంచి వెళ్ళడానికి అవ్వదు. ఇంకా మీరు చూసారు కదా, ఇది దోమినార్ అని కాదు కానీ చార్మినార్ కట్టింది దీన్ని చూసా. చార్మినార్ కంటే ముందు కట్టారు ఇది. ఈ విషయం చాలా మందికి తెలియదు. మనం అంతా అనుకుంటాం హైదరాబాద్ అనేది చార్మినార్ నుంచే మొదలైందని, కానీ హైదరాబాద్ ప్రస్థానం ఇవన్నీ గోల్కొండ నుంచే మొదలైనవి. ఓరుగల్లు కాకతీయులు పాలించేటప్పుడు ఇవి లేవు, వాళ్ళకి అసలు సంబంధమే లేదు. ఇవన్నీ వాళ్ళ మట్టి దెబ్బలతో కట్టారు. ఇంకా ఈ విధంగా వాటర్ ఫెసిలిటీ అయితే చాలా బాగుంది, చాలా బాగా నచ్చింది. ఇక్కడికి వచ్చిన వాళ్ళు మెయిన్ ఇంట్రెస్ట్ చూపించేది ఏంటంటే ఒక ల్యాండ్స్కేప్స్ లో ఫోటో తీసుకోవడానికి చాలా బాగుంటది.
ఏకంగా సిటీ మొత్తం కవర్ చేసినట్టు. కాకపోతే ఎర్లీ మార్నింగ్ వచ్చి తీసుకోవడానికి అవ్వదు, ఎందుకంటే 8:30కి ఓపెన్ చేస్తారు కాబట్టి 8:30 తర్వాత నుంచి వచ్చి ఇలా ఫొటోస్ దిగచ్చు. ఇంకా ఇదివరకు అయితే దిగడానికి ఎక్కడానికి వేరే వేరే రూట్లు ఉండేవి. ఇప్పుడు ఎంట్రీ ఎగ్జిట్ ఆల్మోస్ట్ దగ్గర రూట్లే పెట్టారు. ఇంకెక్కడ నుంచి మీకు గార్డెన్ ఏరియా, ఇంకా అతిథులు విచ్చేసినప్పుడు వాళ్ళకి మహల్స్, ఇంకా అందరికి తెలిసినట్టు అక్కడ మీకు కనిపించే ప్లేస్ ఉంది కదా, అక్కడే పోకిరి సినిమా ఇంటర్వెల్ ఫైట్ జరిగింది. మహేష్ బాబు ఇంటర్వెల్ ఫైట్ ఉంటది కదా, మీరు చూసినట్లయితే మళ్ళీ రీకలెక్ట్ చేసుకోవచ్చు, ఒకసారి చూడండి. ప్రదర్శనకి పెట్టిన ఫిరంగులు ప్రత్యేకంగా ఇంక ఇవి ఫిక్స్డ్ అనమాట. ఇదివరకు పేల్చిన ప్లేస్ అయితే ఇది కాదు, వేరే ఉంది. కానీ మనం అందరం ప్రదర్శన చేయడానికి ఇది ఇక్కడ ఉంచారు. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే చూడండి, ఇది ఐరన్ ఫిరంగి. ఇందులో గన్స్ కలెక్షన్స్ లాగా ఇదిగో ఇదంతా ఎత్తడితో చేసిన ఫిరంగి అనమాట. ఇక్కడ చూస్తున్నారు హ్యాండిల్స్. ఈ హ్యాండిల్స్ పట్టుకొని ఆ పైకి కిందకి ఒక బేరింగ్ ఉంటది కదా, ఆ బేరింగ్ మూమెంట్ దాంతో పేల్చేవాళ్ళు అనమాట ఇది వరకు. ఇంకెక్కడ కనిపిస్తున్నాయా మీకు స్టాప్ బోర్డులు? ఇంక ఈ ప్లేస్ నుంచి చూసుకున్నట్టయితే లోపలికి గబ్బిలాలు మొత్తం ఒక సుడిగుండాల మాదిరి రౌండ్ గా తిరుగుతూనే ఉన్నాయి, పెద్ద ఓండ్రు పెడుతూ గోల కింద ఉన్నాయి. సరే కొంచెం లోపలికి వెళ్దాము ధైర్యం చేసి, రిస్ట్రిక్టెడ్ ఏరియా అయినా పర్లేదని చెప్పి నేను ముందుకు వెళ్ళిపోతుంటే ఇక్కడ తీరా అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఇది మన పైన చూడండి, ఇక్కడ కూడా చిన్న చిన్న గబ్బిలల్లాగా ఉన్నాయి కదా. ఇంకా మొత్తం నిస్సంచార జీవులు వెచ్చలవిడిగా ఉన్నాయి లోపల. ఇంకా ఇలాంటి ప్లేస్లు ఈ మహల్లో చాలానే ఉన్నాయి, ఈ గోల్కొండ మహల్స్ లో. సో ఇక్కడ నుంచి బయటికి వెళ్ళిపోదాము. మన టూర్ గైడ్ ఇంకా వదలలేదు, ఇంత నాలెడ్జ్ తెలుసుకుని ఏం చేస్తాం మేము అని చెప్పి ఆవిడ వాదిస్తున్నారు. ఇక్కడ కొంచెం గ్రాండ్ గా పెళ్లిళ్ళు, ఫంక్షన్స్ ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. మీరు చూసినట్టయితే అక్కడ కుర్చీలు అవన్నీ ఉన్నాయి కదా, ఎవరైనా ఈవెంట్స్ జరుపుకునే వాళ్ళు అంటే అక్కడ వాళ్ళతో మాట్లాడి, ఇక్కడ మేనేజ్మెంట్ టీం ఉంటది కింద, అక్కన్న మాదన్న ఉన్నాయి కదా, అవన్నీ ఆ మహల్స్ ని ఆఫీసెస్ కింద మార్చేసుకున్నారు. మీరు చూసినట్టయితే ఇవ్వండి ఇవేవి. అండ్ దాని ఎదురుగానే ఇంకో బావి కూడా ఉంది. మొత్తానికి ఇక్కడ వరకు మనం సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్నాము. చిన్న విషయం జరిగితే దాన్ని కొన్ని రోజులు కథలుగా చెప్పుకుంటారు. అలాంటిది కొన్ని తరాల చరిత్రలు ఇవి. మన రాణి రుద్రమదేవి గారు, ఓరుగల్లు, కాకతీయ రాజ్యం, సుల్తానా రాజ్యం, కుతుబ్ షాలు, ఔరంగజేబు, హిందువులు చక్కగా వచ్చి పైనున్న తల్లిని దర్శించుకోవచ్చు. రామదాసు కొలువుదీరిన ఈ ప్లేస్ ని మీరు సందర్శించవచ్చు, మీకు చాలా నచ్చుతుంది. అండ్ నేను ముందుగా చెప్పినట్టు ఈ టూరు కులమతాలకి అతీతము. ఎవరైనా వచ్చి ఒక చరిత్రను చూడాలంటే ఇక్కడికి విచ్చేయండి. ఊరికి దూరంగా రాలేక వెసులుబాటు లేని వాళ్ళకి మన వీడియోని చూపించండి. ఏళ్లనాటి చరిత్రని కుదించి మీరు ఇచ్చిన విలువైన సమయంలో నేను మీకు చెప్పాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్. అండ్ దీని మీద ఒపీనియన్ ని కామెంట్ లో తెలియజేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టూన్స్ అండ్ వ్లాగ్స్. డూ కమ్ అగైన్. అండ్ థ్యాంక్ యూ అండ్ సైనింగ్ ఆఫ్.